కేరళ అనే దేశంలో కులశేఖరులు అనే ఓ మహారాజు జన్మించాడు. ఈయన అవతార పురుషుడు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ధరించే ఆభరణాల్లో అత్యంత విశిష్టమైనది కౌస్తుభమణి. ఆ కౌస్తుభమణి అంశతో జన్మించిన వారే కులశేఖర మహారాజు. వీరు విష్ణు భక్తులు. 10 మందితో కలిసి శ్రీరంగం చేరి ఆ రంగనాథుని సేవించుకోవాలని రాజుగారి కోరిక. అందుకే శ్రీరంగ క్షేత్రానికి వెళదాం, ఆసక్తి ఉన్నవారందరూ రండి అని ప్రతిరోజు తన రాజ్యంలో చాటింపు వేయించేవారు. కులశేఖరులు రంగనాథస్వామి సాన్నిధ్యానికి వెళితే ఆ స్వామిని చూస్తూ అక్కడే ఉండిపోతారని వారి మంత్రులు ప్రతిసారి రాజుగారు శ్రీరంగం వెళ్లకుండా వారి యాత్రకు ఆటంకం కలిగిస్తూ ఉండేవారు. ముక్తిం దదాతి ఇతి ముకుంద, ముక్తిని ప్రసాదించే ఆ శ్రీహరిని గూర్చి రాజైన కులశేఖరులు ఆర్తితో కూర్చిన భక్తిమాలే ఈ ముకుందమాల. అటువంటి కులశేఖరులకు అనేక ప్రణామములు. ఘుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం. ఏ నగరం నందైతే నిత్యము రంగయాత్రకు వెళ్ళుటకు రండి అని చాటింపు వేయబడుచున్నదో ఆ నగరాధీశులైన కులశేఖర మహారాజు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.